హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియా కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా కిచెన్లో సూపర్ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఎలా వస్తుందో కూడా చూద్దాం. ఈజీగా ఉంటుంది అండ్ టైం కూడా చాలా 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 తక్కువే పడుతుంది. అండ్ పర్ఫెక్ట్గా లంచ్ అండ్ డిన్నర్కి సూపర్ రెసిపీ అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ చికెన్ పీసెస్ క్లీన్ చేసుకొని స్మాల్ క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. మరి పెద్ద ముక్కలు అయితే మనకు ఫ్రైడ్ రైస్కి బాగోదు కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే బెటరు. తర్వాత మ్యారినేషన్ కోసం సాల్ట్, పెప్పర్, ధనియాల పొడి, కారం, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, మీ దగ్గర ఉంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 20 minutes పక్కన పెట్టేయాలి మ్యారినేషన్ కోసం. మనం చికెన్ మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ అయితే జ్యూసీగా, టెండర్గా, సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు. తర్వాత మ్యారినేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక 10 to 20 minutes టైం అయిపోయాక చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ అయ్యి ఉంటుంది కదా చికెన్, అందులో 2 spoons బియ్యం పిండి, 4 spoons కార్న్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని, మరీ డీప్ ఫ్రై కాకుండా స్వాలో ఫ్రై కోసం కొంచెం ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఇవి ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్. చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం రైస్ అయితే కుక్ చేసుకోవాలి. నార్మల్ రైస్లా కాకుండా కొంచెం డ్రైగా ఉంటే బెటర్ అనమాట. అంటే సాఫ్ట్గా ఉండాలి కానీ ఓవర్ కుక్ కాకూడదు. నేనైతే యూజువల్లీ బాస్మతి రైస్ యూస్ చేస్తాను, కానీ మనం నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ రైస్ అయినా మ్యాక్సిమం సేమ్ టేస్ట్ ఉంటుంది. కుక్ చేశాక స్ప్రెడ్ చేసి రైస్ని కూల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లేదంటే స్టిక్కీగా అయిపోతుంది అనమాట. అండ్ రైస్ కుక్ అయ్యేటప్పుడు రైస్లో 2 spoons ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా బాగా వస్తుంది. చికెన్ పీసెస్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 4 వైపులకి తిప్పుకుంటూ బాగా చికెన్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. నార్మల్ డీప్ ఫ్రై అయితే మనం ఆయిల్లో డైరెక్ట్ వేసేస్తాం కాబట్టి అన్ని వైపులా అంటే తిప్పుతూ ఫ్రై చేయాల్సిన పని ఏమి ఉండదు. కానీ స్వాలో ఫ్రై అయినప్పుడు మనం 4 sides పీసెస్ని ఇలా మార్చుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా చికెన్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది కాబట్టి వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బీన్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఉంటే క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వెజిటేబుల్స్ అనేది హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే అప్పుడు క్రిస్పీగా వెజిటేబుల్స్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. నార్మల్ లో ఫ్లేమ్లో పెట్టామంటే అవి నార్మల్ కర్రీ లాగా మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. వెజ్జీస్ క్రిస్పీగా ఉండాలి కాబట్టి హై ఫ్లేమ్లో స్లోగా టాస్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాక అందులో 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, డోంట్ మైండ్ గైస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఒక పక్కకు తీసుకొని ముందుగానే 3 eggs తీసుకొని బాగా బీట్ చేసుకొని అందులో సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ పక్కకు పెట్టాక అదే ప్యాన్లో మనం ఏదైతే బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ మిక్చర్ ఉందో అది తీసుకుని ప్యాన్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes యాడ్ చేసాక అలా వదిలేయాలి. అప్పుడు ఎగ్ కొంచెం కుక్ అవుతుంది కదా. తర్వాత స్లోగా దాన్ని స్క్రాంబుల్ చేయాలన్నమాట. ఎగ్స్ మొత్తం బాగా స్క్రాంబుల్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా స్క్రాంబుల్ అయ్యాక అందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే సాల్ట్, పెప్పర్ పౌడరు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం బాగా కలిస్తేనే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే ఒకసారి సాల్ట్ అది సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని మొత్తం సెట్ చేసుకోవడమే, అంతే. మన టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు విత్ రెస్టారెంట్ స్టైల్లో. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. రెస్టారెంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే మనకు వస్తుంది. కాకపోతే రెస్టారెంట్లో మెయిన్లీ కారం అయితే యూస్ చేయరు,
కారం బదులు మనం పెప్పర్ పౌడర్ అయితే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం కలర్ అది చూడడానికి బాగుంటుందని కారం యాడ్ చేశాను. అది ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. లేదు వైట్గా రెస్టారెంట్ స్టైల్లోనే మాకు కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం అనమాట. ఒకసారి అయితే ఇదే రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో మన కామెంట్స్లో అయితే చెప్పేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వేరే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని లైక్ చేయండి.